ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించి 2025 ఇది మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే 2025 లోపల లోపల అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ లోపల మనకి ఏమేమి ఉంటది కదా అంటే స్లాట్ బుకింగ్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేసుకోవాల్సి ఉంటది. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటదని చెప్పి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, మన వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు పెట్టుకోవాలని చెప్పి డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఇవన్నీ కూడా మనం డీటెయిల్‌గా మన ఛానల్ లోపల డిస్కస్ చేద్దాం. ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో, ఫస్ట్‌లీ మనకు ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇది మన డీటెయిల్డ్ అఫీషియల్ పాల్సెట్ 2025 నోటిఫికేషన్. సో, ఎవరైతే క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో ఓకేనా. సో, క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో సో, నువ్వు ఎంపీసీ స్ట్రీమ్ కావచ్చు, లేకపోతే బైపీసీ స్ట్రీమ్ కావచ్చు. సో, మెయిన్‌లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అయితది. అండ్ బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి మనకి అగ్రికల్చర్ డిప్లొమా కావచ్చు, అండ్ హార్టికల్చర్ డిప్లొమా కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు. ఆ నోటిఫికేషన్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, అవి ఒకసారి చెక్ చేయరి మీరు. ఒకవేళ బైపీసీ స్ట్రీమ్ అయితే అండ్ మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీరైతే డిజైర్డ్ కోర్స్ లోపల అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు త్రూ టీఎస్ పాలిసెట్ 2025. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంపీసీ. సో, ఎంపీసీ లోపల ఎవరైతే డిప్లొమా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో త్రూ పాలిటెక్నిక్ వాళ్ళకి సంబంధించి మనకి ప్రాసెసింగ్ ఫీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు పే చేసుకోవాల్సి ఉంటది. స్లాట్ బుకింగ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటది. మనం వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అని చెప్పి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో, ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి మనకి ఫస్ట్ ఫేజ్ ఉంటది. అండ్ ఒక ఫైనల్ ఫేజ్ ఉంటదన్నట్టు. 2 ఫేజ్‌లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఒకటి, ఫైనల్ ఫేజ్ ఒకటి. అండ్ దాని తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్ అని చెప్పి ఇంకొకటైతే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనకు లైక్ 2 ఫేజెస్ అయితే ఉంటాయి. అండ్ 2 ఏందంటే మనకి స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు సో, ఇక్కడ మన షెడ్యూల్ విషయానికొస్తే మన ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన షెడ్యూల్ చూద్దాం మనం. ఓకేనా. సో, ఫస్ట్ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటది. సో, పేమెంట్ చేసి స్లాట్‌ని బుక్ చేసుకోవాలి. సో, ఈ స్లాట్ బుకింగ్ లోపల ఏందంటే ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనం సెట్ చేసుకుంటాం. ఒక డేట్ అండ్ టైమ్‌ని సెట్ చేసుకుంటాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో, ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 24థ్ జూన్ 2025 నుండి 28థ్ జూన్ అంటే 24థ్, 25థ్, 26థ్, 27థ్, 28థ్ ఒక 5 డేస్ ఆఫ్ టైమ్ అయితే మనకు ఇక్కడ స్లాట్స్ బుక్ చేసుకోవడానికి ఇచ్చిర్రు. అంటే ఈ టైం లోపల మనం అనుకున్న లైక్ ఏదైనా ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని బుక్ చేసుకోవాల్సి ఉంటది. ఆ హెల్ప్‌లైన్ సెంటర్ లోపల మనం అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అది మనకి 24థ్ నుండి 28 వరకు మాత్రమే టైం ఉంది. తర్వాత మనకి 26థ్ నుండి 29థ్ వరకి. సో, ఇక్కడ కూడా మనకి ఒక 5 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రు. 26థ్ నుండి 29థ్ వరకి. సో, ఇక్కడ మనం ఏందంటే మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం తీసుకెళ్ళి వెరిఫై చేసుకోవాలి. ఓకేనా. సో, ఒకవేళ నువ్వు స్లాట్స్ అనేది బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎళ్ళగలుగుతావు. సో, ఇట్లా మనం మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు 26థ్ జూన్ 2025 నుండి 29థ్ జూన్ 2025 వరకి. అండ్ మనం వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి పెట్టుకోవచ్చు అంటే 26థ్ రోజు నువ్వు ఎప్పుడైతే కౌన్సెలింగ్‌కి ఫస్ట్ డే ఎళ్తావో కౌన్సెలింగ్ రోజే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి స్టార్ట్ అయిపోతది. ఓకేనా. సో, మనం కౌన్సెలింగ్ రోజే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే ఉంటదన్నట్టు. సో, మనం కౌన్సెలింగ్ రోజు అటెండ్ అవ్వడంతోటే మనకు కౌన్సెలింగ్ లోపల ఆర్ఓసీ ఫార్మ్ అని ఇస్తారు. అండ్ దాని తర్వాత లాగిన్ ఐడీ అయితే ఇస్తారు. దాని త్రూ మనమైతే మన కౌన్సెలింగ్ ప్రాసెస్‌ని కంటిన్యూ చేసుకోవచ్చు. మన వెబ్ ఆప్షన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో, ఎప్పటి నుండి ఎప్పటి వరకు టైం ఉంది కదా అంటే మనకి 26థ్ జూన్ నుండి జూలై 1 వరకి టైం అయితే ఉంది. సో, ఆఫ్టర్ దట్ జూలై 1 రోజు మనకు ఆటోమేటిక్‌గా ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. సో, ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకి 4థ్ జూలై రోజు సీట్స్ అయితే అలాట్‌మెంట్ అయిపోతాయి ఫేజ్ 1కి సంబంధించి. అండ్ మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది వెబ్‌సైట్ లోపలనే చేయాల్సి ఉంటది. ఫ్రమ్ 4థ్ జూలై టు 6థ్ జూలై అంటే 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంది. 4థ్, 5థ్, 6థ్ 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే మనకి ఉంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి వెబ్‌సైట్ లోపల. సో, ఇది ఫేజ్ 1కి సంబంధించి. సో, ఇది ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోరి సో దట్ మీకు హెల్ప్ అయితది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి 24థ్ నుండి స్టార్ట్ అయిపోతది. ఓకేనా. సో, ఈ ప్రాసెస్ అంతా 24థ్ నుండి స్టార్ట్ అయితది. అండ్ ఫస్ట్ ఫేజ్ అంతా 6థ్ జూలై వరకు ఎండ్ అయిపోతదన్నట్టు. సో, ఇది ఫేజ్ 1కి సంబంధించిన షెడ్యూల్. అండ్ మనకి హెల్ప్‌లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయానికొస్తే సో, మనం ఇక్కడ చూసుకోవచ్చు. హెల్ప్‌లైన్ సెంటర్స్ అనేది మనకు ప్రతి డిస్ట్రిక్ట్ లోపల ఉంటదన్నట్టు. సో, మీ డిస్ట్రిక్ట్‌ని బేస్ చేసుకొని మీరు హెల్ప్‌లైన్ సెంటర్ ఫస్ట్ ఈ పీడీఎఫ్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల పెడతా. ఒకసారి ఎళ్లి అక్కడ నుండి మన పీడీఎఫ్స్ అన్ని డౌన్‌లోడ్ చేసుకోరి. మీకిక్కడ హెల్ప్‌లైన్ సెంటర్ నేమ్ ఉంటది. అండ్ అది ఏ ప్లేస్ లోపల ఉంది అనేది ఉంటది. అది ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉంది అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ వెరిఫికేషన్ అనేది ఎన్ని రోజులు ఉంటది అనేది కూడా ఉన్నదిక్కడ.
సో, ఇది మీరు చూసుకోరి. స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు పక్కా ఇది అబ్జర్వ్ చేస్తా ఉండాలి. సపోజ్ మీరు హైదరాబాద్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకున్నారనుకో, అక్కడ మనకి 4 డేస్ 4 డేస్ అనేది మనకు అయితదన్నట్టు. కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది. ఓకేనా? 4 డేస్ మాత్రమే అయితది. అండ్ ఇక్కడ మీరు ఆదిలాబాద్ లోపల చూసుకుంటే అక్కడ 3 డేస్ మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది. ఫ్రమ్ 26థ్, 27థ్, 28థ్, 29థ్. మనకి 26థ్ నుండి స్టార్ట్ అయినా గూడా మనకి 27థ్ నుండి ఓపెన్ అయితాయన్నట్టు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటది స్లాట్స్ అవైలబుల్ డేట్స్ అనేది. సో, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లోపల ఒక్కొక్కలా ఉంటది. డిపెండింగ్ అపాన్ నంబర్ ఆఫ్ డేస్. సో, ఎన్ని రోజులు స్లాట్ బుకింగ్ అయితది అనే దాన్ని బట్టి, ఎన్ని రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితది అనే దాన్ని బట్టి మనకు స్లాట్స్ అయితే చూపెడతది. సో, మీరు మీ డిస్ట్రిక్ట్ లోపల చూసుకోరి. ఓకేనా? సో, ఇక్కడ మన కరీంనగర్‌లో చూసుకుంటే మనకి 4 డేస్ అయితే ఉంది. సో, ఏ రోజు నుండి 26 నుండి 28 వరకి. సో, మీరు చూసుకోరి ఎన్ని రోజులు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితదని చెప్పి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయి. ఐ విల్ డెఫినైట్‌లీ గోయింగ్ టు ఆన్సర్ యువర్ ఎవ్రీ డౌట్. అండ్ మనం ఫర్దర్‌గా స్లాట్ బుకింగ్స్ ఎట్లా చేసుకోవాలని చెప్పి వీడియో చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.